దెబ్బ దెబ్బ కిలికిలా కిలికిలా అంటుంది. గుట్ట ఉన్నట్టు మందర సీట్ ఇచ్చినట్టు ఇచ్చిండు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన ఛానల్కి కొత్త కెమెరా అంటే గోప్రో లాంటిది తీసుకున్నాము అన్నమాట, డిజిటెక్. దాని అన్బాక్సింగ్ అని కాదు, జస్ట్ నార్మల్గా వీడియో చూపించాలి కదా మీకు, మన ఛానల్కి ఏమేమి తెచ్చినామని చెప్పేసి మీకు చూపించాలి కదా. అందుకని చెప్పి మీకు చిన్న వీడియోలో మీకు చెప్తున్నాను, వీడియో రూపంలో చెప్తున్నాను. ఓకేనా, చూద్దామా? ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. ఇది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ఎంత పడిందో ఒకసారి మీరు కింద కామెంట్ చేయండి, ఓకేనా? నేను చెప్పను. ఇక్కడ నుంచి ఉంది ప్యాకింగ్. చాలా ఎక్సైటింగ్గా ఉన్నా, ఎందుకంటే కొన్ని డబ్బులు సేవ్ చేసుకొని అండ్ కొంచెం ఈఎంఐ పెట్టేసి తీసుకున్నాను, అందుకని కొంచెం హ్యాపీగా ఉంది. హ్యాపీనెస్ మీతో కూడా షేర్ చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి మీకు వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ ఇది ఒక్కటే కాదు, ఇంకొకటి కూడా తీసుకున్నాను, అంటే ట్రైపాడ్. దీనికి ట్రైపాడ్ కావాలి కదా, మనం ఎట్లా వీడియో తీసుకోవడానికి చేతితోనైతే తీసుకోలేము కదా, అందుకే ట్రైపాడ్ తీసుకున్నాను. వచ్చేసింది. ఇక్కడ బిల్లింగ్ ఇచ్చారు, అంతేనా? అంటే బిల్ చేసింది స్లిప్ ఇచ్చారు. ఇది పక్కన పెట్టేద్దాం. మన న్యూ గోప్రో, మన ఛానల్కి కొత్త గోప్రో. ఇక నుంచి వీడియోస్ దీంతోనే వస్తాయి. వేరే కెమెరాతో తీద్దామంటే, యాక్చువల్లీ అది కెమెరా కాదు, నా ఫోను. తీద్దామంటే బాగా ఇబ్బంది అవుతుంది తీసుకుందామని చెప్పేసి, అందుకే ఇది తీసుకున్నాను, ఇబ్బంది కావద్దని చెప్పి. ఓకేనా, ఇక ఓపెన్ చేద్దాము. అది ఎక్సైట్మెంట్ నాకు తినగట్లేదు. ఇది పవర్ స్ట్రాంగ్ ఉందా? నైస్. చూడొచ్చు ఇక్కడ ఒక చిన్న కేబుల్, మైక్ ఇట్లా అటాచ్ చేసుకోవచ్చు అనమాట. దీనికేమో మన ట్రైపాడ్ పెట్టుకునేది ఇది. ఇక్కడ ట్రైపాడ్ పెట్టేసుకోవాలి కింద, ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్నది, దీన్ని ట్రైపాడ్ పెట్టేసుకొని గోప్రో పెట్టాలన్నమాట. ఇదేమో గోప్రో మౌంట్, ఇది కూడా మౌంట్. ఇది హెల్మెట్ మౌంట్. దీంట్లో ఉన్న యాక్సెసరీ అంతా ఇందులో వస్తాయి అన్నమాట. దీంట్లో చూడండి, 5K వాటర్ ప్రూఫ్, డబుల్ స్క్రీన్ టచ్ అండ్ 128 GB స్లాట్ పడుతుంది అనమాట, అంటే SD కార్డు. అండ్ HDMI పోర్ట్ ఉంటుంది. ఇన్బుల్ట్ అయిన మన ఎక్స్ట్రా మైక్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట, అటాచ్ చేసుకొని వ్లాగింగ్ చేసుకోవచ్చు. అండ్ మన అది ఉంటుంది కదా స్టెబిలైజేషన్, 6 యాక్సిస్ స్టెబిలైజేషన్ కూడా దీంట్లో ఉంటుంది. మెయిన్గా అయితే మనకు అదే కావాలి కాబట్టి అందుకే ఇదే తీసుకున్నాను. ఓపెన్ చేద్దాం. ఇది వీడియో ఎట్లా వస్తుందని నాకు తెలియదు, కానీ ఈ నెక్స్ట్ వీడియోలు మాత్రం మంచిగా వస్తాయి. కొంచెం ఓపిక చేసుకొని చూడండి ఇది ప్లీజ్. కొంచెం ఛానల్ని ఎంకరేజ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా కొంచెం షేర్ చేయండి ప్లీజ్. దీని బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది. గోక్యామ్ డిజిటెక్ అని ఇట్లా పట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది మేకప్ కిట్ ఉన్నట్టే ఉంది. ఓపెన్ చేద్దాం. మీకే చూపిస్తుంది ఫస్ట్.
ఒక్కొక్కటి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయిన్ గోప్రో. ఫస్ట్ టైం నేను ఇట్లా వ్లాగింగ్ కెమెరా పట్టుకొని నా చేతులతో నా కెమెరా పట్టుకోవడం ఫస్ట్ టైం. ఇది చాలా ఎక్సైటింగ్ ఉంది. పక్కన పెట్టేద్దాం అన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్న చూసుకొని తర్వాత మెయిన్ ఐటమ్ దగ్గరికి వచ్చేద్దాము. ఫస్ట్ ఇక్కడ ఉంది ఏంటంటే ఏంటిది, ఏంటి స్టిక్కర్స్ వచ్చినాయి. నాకైతే తెలియదు, అసలు రివ్యూస్ అలాంటివి ఏం చూడలేదు, డైరెక్ట్ ఓపెన్ చేసేస్తున్నా. ఏంటో స్టిక్కర్లు 4 వచ్చినాయి దీంట్లో. పక్క పెట్టేద్దాం. ఏంటిది, సి టైప్ కనెక్టర్, మన ఛార్జింగ్ చేసుకోవడానికి అంటూ ఉంటుంది ఇది. సి టైప్ కనెక్టరు. ఏంటిది, HDMI కేబుల్. చూపిస్తా, ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అందరికీ. డౌట్ ఉండదు మనకి. HDMI కేబుల్ రైట్, ఓకేనా. ఇక్కడ ఇది మెన్యూ. ఇది మన హెల్మెట్ ఉంటాయి కదా, హెల్మెట్కి మౌంట్ చేసుకోవడానికి స్టిక్కర్స్ అనమాట. హెల్మెట్ ఎలా మౌంట్ చేయాలో నేను నెక్స్ట్ వీడియో, ఇంకొక వీడియో చేసి పెడతాను. ఎలా చేసుకోవాలి, ఎలా చేస్తే స్టిక్కీగా ఉంటుందని చెప్పేసి. ఇవి అంత స్ట్రాంగ్గా ఉండవు, వేరేది మనం పెట్టుకోవాలి. ఇవి నాకు తెలిసి వద్దని చెప్తా. మైక్ నా ఫేస్లో చూసుకోవచ్చు, చాలా ఎక్సైటింగ్ ఉన్నా. టైప్ సి ఈ మైక్ నాకు తెలిసి క్వాలిటీ ఎలా ఉందో మీకు చూపిస్తా. దీన్ని కూడా ఎలా ఉందో చూపిస్తాను. లోపల పెట్టిద్దాను జస్ట్. ఇందులో ఏముంది, మెన్యూ కార్డ్ ఏం లేదు. అండ్ ఇక్కడికి ఇది మన గోప్రోకి ఇట్లా, ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. ఇట్లా గోప్రోకి ఇట్లా పెట్టేసుకొని మీదంగా గోప్రో పెట్టుకోవాలి, కిందంగా ట్రైపాడ్ పెట్టుకోవాలన్నమాట. ట్రైపాడ్ స్టిక్ ఏదో ఒకటి అది పెట్టేసుకొని వ్లాగింగ్ స్టార్ట్ చేయొచ్చు. నేను పెద్ద రివ్యూవర్ లాగా చెప్పలేను, చెప్పింది నన్ను అంటే. క్వశ్చన్ మీద ఇగో ఇంకొకటి బ్యాటరీ అన్నమాట. మన గోప్రోకి సెకండ్ బ్యాటరీ, 2 బ్యాటరీలు వస్తాయి. ఒకటి లోపలనే ఉంటుంది, మన గోప్రో లోపలనే ఉంటుంది. ఇంకొకటి ఎక్స్ట్రా ఇచ్చిండు అనమాట. ఎక్స్ట్రా అంటే కాదు, బయట ఇచ్చిండు. ఇదేమో గోప్రోకేనో కింద స్టాండ్ పెడతాం కదా, స్టాండ్కి స్టిక్ చేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అట్లా టైట్ చేసుకోవాలి, ఇట్లా లూజ్ చేసుకోవాలి, టైట్ చేసుకోవాలన్నమాట. బాగుంది. ఇది మన హెల్మెట్కి డైరెక్ట్ స్టిక్ చేసుకోవచ్చు అనమాట. హెల్మెట్కి ఇక్కడ పెట్టేసుకొని ఇట్లా వాళ్ళు వెళ్తారు కదా, ఏంటి మోటో బ్లాగింగ్ చేసేవాళ్ళు చేస్తారు కదా, ఇట్లా డైరెక్ట్గా ఇట్లా హెల్మెట్కి ఇట్లా స్టిక్ చేసేసుకొని ఇక్కడ పెట్టేసుకొని బ్లాగింగ్ స్టార్ట్ చేయొచ్చు. మోటో బ్లాగింగ్కి అయితే ఇది కొంచెం ఉపయోగపడుతుంది. ఇది కూడా ఇక్కడ స్టిక్కర్ పెట్టితే ఆగదు, వాటర్ తడిసిపోయి కొన్ని రోజులకు ఊడిపోద్ది. గ్లూ పెట్టి పెడితే మంచిగా ఉంటుంది, నా సజెషన్. ఇదే మనకి ఇది గోప్రో ఉంది కదా, ఇది ఇట్లా పెట్టుకొని బ్లాగింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఇది ఏంటంటే వాటర్ ప్రూఫ్ కేస్ అనమాట. వాటర్ ప్రూఫ్ కేసులోనే గోప్రో పెట్టి ఇచ్చిండు. ఇదేమో ఇట్లా కిందంగా స్టిక్ పెట్టేసి
మనం వ్లాగింగ్ స్టార్ట్ చేయొచ్చు. నార్మల్ వ్లాగింగ్ ఇట్లా స్టార్ట్ చేయొచ్చు. ఇదేమో వాటర్ ప్రూఫ్ అనమాట. వాటర్ నీళ్ళకి వెళ్ళి తీయాలనుకున్నప్పుడు దీన్ని పెట్టేసుకొని చేసుకోవచ్చు. ఇది తీసేసి ఇది పెట్టుకోవాలి. ఇది పక్కకు పెడదాం. ఇదేంటిది ఏంటిదో మరి నాకు తెలీదు. మీరు తెలిస్తే కింద కామెంట్ చేయండి, చూపిస్తాను మీకు. ఇదేంటిదో తెలిస్తే కింద కామెంట్ చేయండి. నాకు తెలియదు అదేంటిదో, నేను రివ్యూస్ చూడలేదు, అదేంటిదో తెలుసుకోలేదు. డైరెక్ట్ రాగానే ఓపెన్ చేస్తున్నాను. అయితే యాక్చువల్లీ ఇది 2 days బ్యాక్ వచ్చింది, వీడియో తీద్దామని చెప్పేసి ఆగాను. నేను దాని గురించి రివ్యూస్ తెలుసుకోలేదు, ఏం తెలుసుకోలేదు. డైరెక్ట్ వచ్చేసి ఓపెన్ చేస్తున్నాను. మన స్టార్ ఐటమ్ వచ్చేసి దీన్ని క్లోజ్ చేద్దాం, డబ్బా పగ పెడదాం. స్టార్ ఐటమ్ వచ్చేసి ఇది చూడండి ఒకసారి. ఇది 4K 60 FPS వరకు రికార్డ్ చేసుకోగలదు, అండ్ 5K 30 FPS వరకు రికార్డ్ చేసుకోగలదు, అండ్ 1080pలో 120 FPS వరకు రికార్డ్ చేసుకోగలదు. కొంచెం మంచిగా అనిపించింది ఏంటంటే 4Kలో 120 తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నా, కానీ మనకు బడ్జెట్ రాదు కదా అంత బడ్జెట్లో. జస్ట్ మామూలుగా తీస్తేనే వచ్చేస్తుంది. ఇట్లా ఓపెన్ చేసి తర్వాత ఇట్లా అంటే డోర్ ఓపెన్ అవుతుంది. లోపల కెమెరా గిత్తతే ఉంది. ఇది వాటర్ ప్రూఫ్ కేస్. ఇక మ్యాక్సిమం దీంతో పని, దీన్ని ఖరాబ్ కాకుండా దీన్ని చూసుకోవాలి. చూడొచ్చు బ్లూ క్యామ్ లోగో ఇచ్చాను, అండ్ కెమెరా లెన్స్. ఇటు వచ్చేసి ముందు కన్నా బ్యాక్ ఫ్రంట్ ఇట్లా చేసుకోవడానికి బటన్స్ వచ్చినాయి. ఇక్కడ పైన ఏమో మెనూ బటన్, ఓకే బటన్ వచ్చింది. కింద ఏముంది, కింద మన బ్యాటరీ పెట్టుకోవడానికి స్లాట్. ఇటు సైడు HDMI కేబుల్, C టైప్ మెమరీ స్లాట్. స్క్రీన్ ఆన్ చేస్తున్నా. చాలా ఎక్సైటింగ్ ఉంది. ఆనంది చూడండి ఒక్కసారి నేను ఎలా కనబడుతున్నానో. నేను మెమొరీ కార్డ్ వేసి మీకు వీడియో చూపిస్తాను ఎట్లా ఉందో. ఒకసారి స్క్రీన్ మీద వేస్తాను చూడండి. తర్వాతకి లాస్ట్లో నేను ఎలా కనిపిస్తున్నానో దీంట్లో చెప్పండి, బాగుందా? ఇది బాగా స్టడీ చేయాలి దీన్ని. దెబ్బ కిలికిలా అంటుంది. ఓకే, ఇదైతే ఛార్జింగ్ పెట్టుకోవాలంటే నాకు తెలిసి డైరెక్ట్ C టైప్ నుంచే ఛార్జింగ్ పెట్టేసుకోవాలి. ఇంకొకటి మనకి 2 ఎట్ ఏ టైమ్ కంటిన్యూగా చేసుకోవాలంటే దీనికి సంబంధించి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక చిన్నది ఆన్లైన్లో దొరుకుతుంది. ఏంటంటే GoPro బ్యాటరీ ఛార్జర్స్ ఉంటాయి. అవి ఛార్జర్స్ ఇవి బ్యాటరీ తీసేసి అందులో పెట్టేసి ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. మన పవర్ బ్యాంక్ అయినా పెట్టుకోవచ్చు. దీంట్లోనైతే ఇట్లా ఇందులో C టైప్ స్లాట్లో పెట్టుకోవాలనుకుంటున్నాను నేనైతే. నాకు తెలీదు, జస్ట్ ఓపెన్ చేసినాను, చూపిస్తున్నాను మీకు. ఏదో పెద్ద మాయ ఉన్నట్టే ఉంది. బాగా స్టడీ చేసినాకనే ఓపెన్ చేయను ఉండే. ఓపెన్ చేద్దాం ఫస్ట్. ఇలా వచ్చేద్దాం అంతే. అది కింద పడినా కానీ పగలనట్టు కొడుతుంది. చూద్దాం ఏమవుతుందా. ఇది మీకు
దాన్ని చూపించాలి దీంట్లో పెట్టేసి. సారీ, కొంచెం ఆగండి, అంత అయిపోలేదు ఇంకా, అవి బాకీ. ఇది ఉందా, కెమెరా ఉందా? ఇట్లా ఇట్లా పెట్టేసుకొని మళ్ళా మీకు ఇంకొక అన్బాక్సింగ్ అనమాట. ఇదే ఫార్మాట్లో ఇంకొక అన్బాక్సింగ్. ఇదే ట్రైప్యాడ్, దానికి పెట్టేసుకునే ట్రైప్యాడ్. ఇది కూడా వచ్చి 2-3 days అవుతుంది. దీనికంటే ముందే వచ్చింది, ఒక రోజు ముందు. ఈ డైరెక్ట్ రెండు ఒకటేసారి చూపించాలని చెప్పేసి ఆగాను. ఇది ఏంటి ట్యాగ్ చేసిండు. మీకు సాధ్యమైనంత వాళ్ళకి కొంచెం షేర్ చేయండి వీడియో. నేను మీకు ఎలాంటి వీడియోస్ కావాలని కింద కామెంట్ చేయండి, అవి తీయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. ప్లీజ్ కొంచెం, ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాను కదా, కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి. రిక్వెస్టింగ్ అంతే, ప్లీజ్. వచ్చేసింది. గొట్ట ఉన్నట్టు. మందర షీట్ ఇచ్చినట్టు ఇచ్చిండు. బాగా పెడతాం దీని కూడా. ఇది అనమాట. దీన్ని తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఇది ఎక్కడైనా మునిగినా కానీ, అంటే సపోజ్ మునగదులే కానీ ఎక్కడైనా మునిగిపోయినా కానీ ఇలా ఇవి ఈ గ్రీన్ కలర్ ఇవి ఉన్నాయి కదా, ఆరెంజ్ కలర్, ఇట్లా తేలుతుంది అనమాట నీళ్ళల్లో. అందుకనే తీసుకున్నాను. సంగతి ఇది బీకక ఒకటి గెలికితే అసలు. ఇట్లా తేలుతుంది అనమాట నీళ్ళల్లో మునిగితే. రే అంతేనారా? కొంచెం పైకన్నా వస్తుంది అనుకుంటే మొత్తానికి కింద గింతే. ఇక అంతకంటే ఎత్తురా అన్నట్టుగా. ఇంతకంటే మించి ఇక రాదు పైకి. పెడుతున్నా చూడండి, క్లోజ్ చేద్దాం. దయ్యాల ఫోటో. అమ్మో, జాగ్రత్త తీసుకోండి. మీరు తీసుకుంటే నాలుగు ఒకటి ఆగడబడ్డట్టు దాని మీద యుద్ధం చేయకండి ప్లీజ్, విరిగిపోతాయి అవి. నిదానంగా హ్యాండిల్ చేయాలి. ఏడుంది మొక్క. ఇట్లా అంతం. మన వ్లాగింగ్ కెమెరా రెడీ అయిపోయింది. డైరెక్ట్ ఇది కట్టేసుకొని వెళ్ళిపోవచ్చు వ్లాగింగ్ తీసుకోవడానికి. అంతే. ఇట్లా ఇక్కడ మెనూ బటన్ ఉందా, ఆ మెనూ బటన్ నొక్కితే వచ్చేస్తుంది. దీంట్లో మెమరీ కార్డ్ లేదు, బజార్కి వెళ్ళి తీసుకురావాలి. వేయలేదు, వేసినాక మీకు వీడియో లాస్ట్లో తీస్తాను కదా, లాస్ట్లో పెట్టేస్తాను. ఓకేనా?
చూడండి నేను ఎట్ట కనబడుతున్నా దీంట్లో. ఓకే, ఇంత మటుకి మనకి జస్ట్ స్టార్టర్ బిగినర్స్కి ఇంత మటుకి మనం కొంచెం మీకు దగ్గర అమౌంట్ ఉంటేనే ఎఫర్ట్స్ పెట్టండి. అమౌంట్ లేకపోతే ఇలాంటివి తీసుకోవద్దు. ఫోన్తోనే స్టార్ట్ చేయండి. నేను కొంచెం కొంచెం దాచుకుంటూ తీసుకొని ఇంకొకటి ఈఎంఐ పెట్టుకున్నాను నాకు కావాలని చెప్పేసి. ఎందుకంటే ఫోన్ బాగా ఇబ్బంది పెడుతుంది, అందుకని చెప్పేసి తీసుకున్నాను. ఎంతో లేదులే, కొంచెం తక్కువనే ఉంటుంది. మీరు కూడా చూడండి, పెద్ద నేనేదో సిద్ధం చేయకండి ప్లీజ్. ఇట్లా పెట్టుకోవచ్చు అన్నమాట. చూశారు కదా ఈ మన గోప్రోని చూశారు కదా వీడియో. ఎలా అనిపించిందో ఒక్కసారి కింద కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా నాకు తెలిసి నచ్చే ఉంటుంది వీడియో. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వేరే వాళ్ళకి షేర్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో సరికొత్త వీడియో ఏంటంటే, ఫస్ట్ టైం ఇదే కెమెరాతో తిరుపతికి వెళ్దాం అనుకుంటున్నాను. అంటే అక్కడనే ఆ బ్లాగే తీద్దాం అనుకున్నాను ఈ కెమెరాతో. అందుకే వెళ్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. వెళ్ళాలి, ఎందుకంటే వీడియో కావాలి కదా, అందుకే వెళ్ళాలి. ప్లస్ మళ్ళీ నేను వెళ్దాం అనుకుంటున్నాను, నా పర్సనల్గా నేను వెళ్దాం అనుకుంటున్నాను. దానికోసం అందులోనే వీడియో వస్తుంది కదా, అందుకే అంతలోనే ఇది కూడా వచ్చేసింది. ఆర్డర్ చేసాం కదా, వచ్చేసింది, వెళ్ళిపోవడమే. ఓకేనా? మీకు ఖచ్చితంగా ఇప్పుడు వీడియో ప్లే చేస్తాను చూడండి. ఓకే, దీంట్లో నుంచి తీసిన వీడియోని ప్లే చేస్తాను చూడండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో తీసుకొస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో చాలా స్పెషల్గా ఉంది, తప్పకుండా ఎంకరేజ్ చేయండి ప్లీజ్.